అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. మావిగన్ అనేటువంటి అంశం పైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఏ హోదాలు ఇప్పటి వరకు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ వచ్చారో, ఆయన అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలో ఓడిపోయిన తర్వాత ఏ విధమైనటువంటి హోదాలు ప్రెస్ మీట్లు పెడుతున్నారో, కానీ ఆ పార్టీలో ఆయనకి సకల శాఖ మంత్రిగా, అంటే సకల సలహాదారుగా కీర్తింపబడినటువంటి వ్యక్తి అనేది అందరూ మాట్లాడుకునేటువంటి అంశం. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మావిగన్ అనేటువంటి ఒక అంశం ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో ప్లాన్ బి అనే ఒక మాటలో భాగంగా, మరి మాటలో మాటగా అన్నారో మరి ప్రీ ప్లాన్డ్గా అన్నారో తెలియదు, కానీ ఈ మావిగన్ అనేటువంటి పదం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట వెలువడం ద్వారా విపరీతమైనటువంటి చర్చ, అంటే ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా డ్యామేజ్ జరిగేటువంటి చర్చ మొదలైంది. మరి ఆ చర్చ గురించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికంటే ముందుగా షర్మిల గారు ఇచ్చినటువంటి కౌంటర్లకు నీళ్లు నములుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. మరి షర్మిలమ్మ గారు ఈరోజు ఏమని మాట్లాడారు, మరి అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమని మాట్లాడారు అనేటువంటి అంశం గమనిద్దాం. ఈ రెండు అంశాల కంటే మనం ముందుగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, దేశంలో 50 రాజకీయ పార్టీలు ప్రముఖంగా, అంటే లోక్సభలో అంటే రాజ్యసభలోనూ 49 పార్టీలు అమరావతి రాజధానిగా, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిగా టిక్ మార్కు కొడితే, అంటే మద్దతు తెలిపితే, కేవలం ఒకే ఒక్క పార్టీ దేశంలో వ్యతిరేకించినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే నేను మళ్ళా ఇదే తీర్మానం పంపించి ఆనాడు చట్టంలో మార్పు తెస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. నాకు తెలిసి ఇలాంటి తుగ్లక్ నిర్ణయాలు, అంటే తలాతోకలేనటువంటి ఆలోచనలు కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెడుతుందనేది అయితే నేనైతే ఏకీభవించను. అంత తలతిక్కినటువంటి ప్రభుత్వాలు కేంద్రంలో లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరలా వచ్చినా సరే పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి అది భారతీయ జనతా పార్టీకి, లేకపోతే ఆనాడు ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, ఏ పార్టీ అయినా, లేకపోతే అలయన్స్లో హంగులో ఉన్నటువంటి ఎవరైనా సరే ఇలాంటి తలాతోక ఆలోచనలో లోక్సభలో ప్రవేశపెట్టడానికి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఖచ్చితంగా ఒప్పుకోదు. ఇకపోతే షర్మిల గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి ప్రజలు గుర్తుకు చేసి విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. నిజంగా అండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, రాయచోటి శ్రీకాంత్ రెడ్డి గారు, కేదిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఒకరు కాదండి. ఆ పార్టీలో మావిగన్ అనేటువంటి పదాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం కోసం ఒక పెద్ద క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నంది అంటే నంది, జగన్మోహన్ రెడ్డి గారు పంది అంటే పంది అనే దిశగా పార్టీ అధిష్టానం నుంచి కింది వరకు, అంటే తలలో ఉన్నటువంటి గుజ్జును వాడుకోకుండా కేవలం వాళ్ళు దానిని సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారనేది ఈరోజు ప్రజలలో ఒక నవ్వుల పాలకు గురవుతున్నటువంటి పార్టీ దేశంలో ఏకైక పార్టీ ఉందంటే అది వైఎస్సీపీ పార్టీ అనేది కూడా ప్రజల్లో చర్చ మొదలైంది. సరే, షర్మిలమ్మ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. సరే, అమరావతి బదులు మావిగన్ అన్నారు. మరి ఎంతసేపు గన్నులు, గొడ్డళ్ళు చంపడము, నరకడము ఇదేనా అని చెప్పేసి షర్మిల గారు వ్యాఖ్యానించడం జరిగింది. మరి కరెక్టే కదండి. ఈరోజు రప్ప నరుకుతాం, రప్ప చంపేస్తాం, మేము వచ్చిన వెంటనే మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే గన్నులు, గొడ్డళ్ళు ఇవే చర్చలు నడుస్తూ ఉన్నాయి. కానీ ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీ పోషించాల్సినటువంటి బాధ్యత ఎక్కడైనా ఆ పార్టీ చేస్తూ ఉందని చెప్పేసి షర్మిల గారు సూటిగా ప్రశ్నించడం జరిగింది. మరి అదేవిధంగా పులివెందులకు, అమరావతికి ఏ రకంగా అయితే మావిగను ఆయన ప్లాన్ బి చెప్పారో, పులివెందులకు కూడా ప్లాన్ బి అవి గొడ్డలి అని చెప్పేసి పెడితే బాగుంటుందని చెప్పేసి కూడా షర్మిల గారు మాట్లాడడం జరిగింది. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇదే వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇంకా రాలేదా ఏంటి అని చెప్పేసి అనడం జరిగింది. మరి ఈమె కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది, మరి కూటమి ప్రభుత్వం ఏమి చెప్తే అదేదో చెప్తానే పనిచేసే వ్యక్తిగా ఒక ఎంప్లాయీ లాగా పనిచేస్తూ ఉందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం అమరావతి అనేటువంటి రాజధానికి పార్లమెంటులో మద్దతు తెలిపితే ఈరోజు షర్మిలమ్మ గారిని బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేస్తున్నారు. ఈరోజు అంటే కంప్లీట్గా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ అనేది కాంగ్రెస్ భావజాలానికి, సిద్ధాంతానికి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీలు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి అటువంటి పార్టీలు సైతం నేడు రాష్ట్ర ప్రజల కలల సౌధం కోసము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోరిక మేరకు మరి గత 12 ఏళ్ల నుంచి పోరాడుతున్నటువంటి దృష్ట్యా ఈరోజు అమరావతిని ఏకైక రాజధానిగా సిద్ధాంతాలను, భావజాలను పక్కన పెట్టి, రాజకీయాలను పక్కన పెట్టి కేవలం ప్రజల కోసం 29,000 మంది రైతులు ఇచ్చినటువంటి భూములు, 29,000 మంది రైతుల త్యాగాలను స్మరించుకొని ఈరోజు అన్ని పార్టీలు మద్దతు తెలిపితే దానిని కూడా బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మరి
కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, ఇటు షర్మిలమ్మ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేస్తూ ఉన్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. నిజంగా అలాంటి నాకు తెలియక అడుగుతాను, వైసీపీలో ఆరోపణ చేసేవాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారు పక్క పార్టీల్లో కూడా అధ్యక్షులు నిర్ణయించేటువంటి శక్తి ఉందా అని చెప్పేసి నాకు ఇప్పటికి ఒక పెద్ద అనుమానం, ఒక పెద్ద ప్రశ్న, అది ఒక $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. అంటే 125 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ, అధిష్టానం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే ఆయా రాష్ట్రాల్లో పీసీసీ అధ్యక్షులకు ఇస్తారు, ముఖ్యమంత్రులకు ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చెప్తే అట్లా ఆటాడతారనే దిశగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారంటే ఆయన ఏ విధమైనటువంటి అంటే డిఫెన్స్లో పడిపోయారు, సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. ఈవెన్ రీసెంట్గా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక విమర్శ చేయడం అంటే ఒక ఆరోపణ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మావిగన్ ఐడియా ఎవరిచ్చారు అని చెప్పేసానంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరి సలహాలు అవసరం లేదు, అంటే ఆయన తనకు తానే నిర్ణయం తీసుకున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇచ్చేటువంటి అవసరం ఎవరికీ లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఈ విషయంలో నా పాత్ర లేదు అని చెప్పకనే చెప్తూ ఆ బాలు తీసుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో వేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మరి ఎంటైర్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైనా లబ్ధి పొందినటువంటి వ్యక్తి, సంపూర్తిగా ఎటువంటి పదవులు తీసుకోకపోయినా అన్ని రకాలుగా లబ్ధి పొందినటువంటి ఏకైక వ్యక్తి, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కాకోకుండా ఎవరైనా వ్యక్తి ఉన్నారా పార్టీలో అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారే లబ్ధి పొందినటువంటి వ్యక్తిగా మనం అభివర్ణించవచ్చు. మరి షర్మిలమ్మ గారు జగన్ గారి యొక్క పల్సును పట్టుకోవడంలో మిగతా ఏ పార్టీలకు సాధ్యం కాదు. ఎందుకంటే సొంత రక్త సంబంధం ఉంది కాబట్టి ఆ పల్సును పట్టుకోవడంలో షర్మిలమ్మ గారికి ఆమెకు ఆమె సాటి, ఆమెకు ఆమె పోటీ అనేది అయితే మనం ఖచ్చితంగా అభివర్ణించవచ్చు. అందరికీ నమస్కారం.